గేట్ కూడా దాటినాయి. అంటే ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా కూలిపోతుంది అంటున్నారు కొంతమంది. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా మెజార్టీ పెరిగింది, ఇంకా మెజార్టీ పెరిగింది ఫుల్ ఇంకా పెరిగిపోయింది. మళ్ళీ 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 కాంగ్రెస్ పార్టీ వచ్చింది. సెంట్రల్లో ఏ పార్టీ వచ్చే అవకాశం ఉంది? సెంట్రల్ అయితే బీజేపీ వచ్చింది, మీకు బీజేపీ కన్ఫామ్గా వచ్చింది. వచ్చింది రాకుండా ఉండదు, బీజేపీ వచ్చిందాడు. ఇక్కడ కూడా కాంగ్రెస్ అయితే అంతే. సెంట్రల్లో బీజేపీ మోదీ గారు వచ్చేది కరెక్టే అంటారు. కన్ఫామ్, అది బీజేపీ కన్ఫామ్ అవుతుంది. అంటే ఆయన వస్తే కొద్ది గొడవలు జరుగుతాయి అది ఇది అంటున్నారు. అవన్నీ నీచుగా ఎవడా చెప్పిందామాట? ఎవరు చెప్పింది? పుకార్లు అంటారు అవన్నీ. ఎవరు చెప్పాడు మీకు? ఎవరు చెప్పాడు ఈ మాట? బయట మామూలుగా పదికి మన నాకు చెబుతాడు, ఏముందా సోషల్ మీడియాలో మనం. మరి గెలిచేవాడు రాజేంద్ర అయిపోయాడు, ఆడు కరీంనగర్ ఆడేమైపోయాడు. కృష్ణ అంత ఎవడు పోయారు వీళ్ళంతా? బండి సంజయ్ పోయాడు, ఆడు నాగర్ నిజామాబాద్ ఆడిపోయింది. మరి అరవింద్ ఆడు ఏడిపోయాడు, వీళ్ళంతా పోయారా? ఒక సీట్ అసెంబ్లీ గేట్ కూడా దాటిన వాళ్ళు చూసుకో. అంతే అంటారా? కాంగ్రెస్ పార్టీ ఒక సీట్ మటుకు బీజేపీ వచ్చిందమ్మా. సరే, ఆంధ్రాకి వస్తే ఏ పార్టీ గెలుస్తారు అక్కడ ఒక మాట చెప్పండి. ఆంధ్రాలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ వచ్చిందమ్మా. టీడీపీ గెలుస్తుంది. 122 టీడీపీ 122 రాసుకో. ఇది మళ్ళీ చెప్పకపోయా అనుకో, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలా, హోమ్ మినిస్టర్ రాసుకో, మళ్ళీ మరి రాసుకో. వైసీపీ టికెట్ కదా, ఫస్ట్ గెలవగానే జగన్ గారు బయటికి కూడా రాని, ఇక సీట్ అసలు రాని బయటికి. థ్యాంక్స్ అన్న.